నిర్మల ఐఎంఏ ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ పాశవిక మానభంగం హత్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనలో భాగంగా ఐఎంఏ, ఎన్డీఏ, ఐడీఏ హాస్పిటల్ స్టాఫ్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ జూనియర్ కాలేజ్ అసోసియేషన్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు జనప్రియ సిటీ స్కాన్ సెంటర్ నుండి మంచిర్యాల చౌరస్తాలోని శివాజీ చౌక్ వరకు వందలాదిగా ర్యాలీ నిర్వహించారు. సత్వర న్యాయం జరగాలని, దోషులను ఉరితీయాలని, వ్యవస్థలు, చట్టాలు, స్త్రీ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దారి పొడుగున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళీధర్, సీనియర్ వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మురళీధర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడతారు. I can say that for any girl, it's a very difficult situation, and my heart goes with the family actually. So that is always there. We are all thank you. Thank you. Thank you. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినటువంటి దుండగులకు ఈ యొక్క మా యొక్క తెలంగాణ మెడికల్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ యొక్క విషయాన్ని. ఎందుకంటే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు మా యొక్క ఆలోచన రోజు దాని గురించి మన ప్రొటెస్ట్ చేస్తున్న వైద్యులపై కూడా మనకు పాశవికంగా 2000 నుంచి 3000 మంది మోపచ్చి అటాక్ చేయడం కూడా క్రూరమైన చర్యగా భావిస్తుంది. సో ఇక దీన్ని మమతా బెనర్జీ గారు ఒక వారం రోజులు సాల్వ్ చేయకపోతే సీజే గారు చెప్పినట్టు వాళ్ళు అప్పగించేసి చేతులు దులుపుకొని మన సార్ గారు చెప్పినట్టు ఆమె కూడా మనకి ప్రొటెస్ట్ లో బ్యాన్ కావడం నిజంగా సిగ్గు చేయడం. ఆమె అనేది ఒక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమె తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. కేవలం ఆ ప్రొటెస్ట్ దాన్ని వాళ్ళని రక్షించడానికి మాత్రమే ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో దీన్ని ఐఎంఐ మరియు ఐఎంఐ ఖండిస్తుంది. కాబట్టి మా తరఫున కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము.